ఇప్పుడు కృషి క్లబ్ వాళ్ళు మన గౌడ్స్ ఒక అభ్యర్థి నిలబెట్టారు. అక్కడంగా నర్సయ్య తాత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు కృషి క్లబ్ వాళ్ళు నేను చాలా పనిచేసిన క్లబ్లా చాలా వర్క్ చేసిన వాళ్ళు నిన్న మొన్న చెప్పుకునేంత మేము ఇక్కడ ఉన్న వాళ్ళం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కష్టపడి చెప్పుకునే పనులే వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము చేసినాం చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు ఆ క్లబ్ రూము మొత్తం నా భుజాల మీద కష్టపడి ఆ పని చేసిన. ఇక్కడ ఈ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయంటే వాటికి కూడా పూర్తి స్థాయిలో నేను పనిచేసిన. వాటిని నిలబెట్టేందుకు నా సాయశక్తుల నా సొంత పనులు కూడా విడిచిపెట్టి పనిచేసిన. ఇంకా ఇసుక ఉద్యమంలో చాలా అగ్రెసివ్గా పనిచేసి ఇసుక ఏరు పోతే ఊరాగమవుతుంది, ఊరుండాలి, మనకు ఏటి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రాగం కావద్దు ఊరాగం కావద్దు అని చెప్పి అహర్నిశలు ఈ ఊర్లో నేను పోలీసులతో దెబ్బలు తిన్నా, కేసుల పాలైనా, అవమానాలు పడ్డా. ఇంటికి వస్తే మా అక్కలు మా భార్య వీళ్ళంతా ఏడ్చేది. నీ ఇంటికి వస్తే నీకెందుకు కేసులు, మనకు తాతల నాలు లేదు తండ్రుల నాలు లేదు, నీకెందుకురా కేసులు, నీకు ఊరు గురించి నువ్వు ఏమన్నా ఇదారా, మనకెందుకు తమ్మి, మనం పని చేసుకుంటే బతుకున్నాం, అమ్మ లేదు నాయన లేడు, ఎందుకురా నీకు ఇంటికాడ ఇబ్బంది, ఇన్ని ఉన్నాక నువ్వు ఎందుకురా అంటే అక్క నాకు కోరిక ఉంది ఊరుకు సేవ చేయాలని. సరే ఏమైనా వాళ్ళు ఏమన్నా కేసులు పెట్టుకొని ఏమన్నా చేసుకొని నేను నా ప్రయత్నంగా ఊరికి ఎంతో కొంత చేస్తా అని చెప్పిన. ఇంకా భువనగిరి జిల్లాలో రేపాకపల్లెలో కన్నదొక్క తల్లి భువనగిరి జిల్లాలో రేపాకపల్లెలో కన్నదొక్క తల్లి పాలల్ల పౌరుషం కలిపినాడో, పెద్ద పులిలాగా గాండ్రించి దూకినాడో, ఓరు కథలెన్నో చిన్ననాడ చెప్పినాడో, జోరు మీద తన పోరును నడిపినాడే, నిప్పయ్యి నిలదించి తప్పునే ఎదిరించి అదిరించి బెదిరించి నిలదీసినాడే, రంగులు అద్దిన చేతితోనే ఆ చేతితోనే 3 రంగుల జెండ ఎగరేసినాడే శ్రీకాంతన్న చూడే, రేపాక ప్రజలకు అండయ్యినాడే గర్వపడేలా గడ్డ పాలిస్తానండే శ్రీకాంతన్న చూడే.